ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 15 వచనం వరకు మనం చదివితే గనక అక్కడ యోగ్యమైనటువంటి ఇంటిని గురించి రాయబడుతుంది. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి ఒక విశ్వాసి ఇల్లు యోగ్యమైనటువంటి ఇల్లుగా ఉండాలి. యోగ్యమైనటువంటి ఇల్లుగా నీ ఇల్లు ఉన్నట్లయితే నీ ఇంటిలో ఏముంటుంది అంటే సమర్పణ ఉంటుంది, సహకారం ఉంటుంది. ఏముంటుంది అంటే ఆ సమర్పణ, సహకారం, సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి యోగ్యమైన ఇంటిగా నీ ఇంటిని మలుచుకొని యోగ్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే యోగ్యమైనటువంటి దేవుడు యోగ్యమైనటువంటి ఇంటిలో సమాధానం, అలాగనే సహకారం, అలాగనే సమర్పణను బట్టి ఆ కుటుంబాన్ని నిత్యము నిలిచేదిగా, బలపరిచేదిగా, సహకరించేదిగా ఉంటుంది. ఆమేన్.